మిత్రులారా అందరికీ నమస్తే. మనం ప్రముఖ బీసీ నాయకుడు పిట్టల వెంకటనరసయ్య ముదిరాజు గారితో ఉన్నాం. తెలంగాణ బీసీ కులాల ఐక్యవేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు తెలంగాణ ముదిరాజ్ మహాసభ తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గారితో. సార్ నమస్తే. నమస్కారం సార్, తెలంగాణ రాష్ట్రంలో బీసీలకి 42% రిజర్వేషన్స్ ఇస్తామని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. దాని మీద మీ వ్యూస్ చెప్పండి, మీ అభిప్రాయాలు. బీసీలకి రిజర్వేషన్లు అనేది ఆవశ్యకతే కాదు, 100% కావాలి. ఎందుకంటే కేసీఆర్ గవర్నమెంట్లో బీసీలకి జనాభా ప్రాతిపదికంగా 58% అని చెప్పి వాళ్ళు ఉన్నారని తెలియజేశారు. కానీ నేడు రేవంత్ రెడ్డి గారు చేసిన సర్వేలో 56% అంటున్నారు. 56% అయినా రాష్ట్ర జనాభాలో ఆ 56% ఉన్నప్పుడు 42% రిజర్వేషన్ కల్పించడం అనేది తప్పనిసరి అని చెప్పి న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం. ఎందుకంటున్నామంటే కామారెడ్డి వాళ్ళు మీటింగ్లో బీసీ డిక్లరేషన్ ఏర్పాటు చేసుకున్నప్పుడు 42% ఎట్టి పరిస్థితుల్లో ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారే వాగ్దానం చేశారు. దాన్ని అమలుపరచాల్సిన ఆవశ్యకత చిత్తశుద్ధితోటి కంపల్సరీ ఉన్నదని చెప్పి మేము కోరుకుంటున్నాం. సార్ చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ల మీద రాజకీయ పార్టీల వైఖరి ఎలా ఉంది, వివరించండి. మేము కోరుకునేది కాంగ్రెస్ పార్టీ ఇస్తా అంటున్నది, ఇచ్చిన రోజు ఆలోచించాలి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ థర్డ్ పార్టీ, పోతే బీఆర్ఎస్ సెకండ్. బీఆర్ఎస్ కూడా గతంలో బీసీల పార్టీ ఎత్తింది కానీ న్యాయం చేయలేకపోయింది. కానీ అలాగనే వామపక్షాలు కూడా బీసీలకి కంపల్సరీ 42% రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పి వారు అంటున్నారు. కానీ వారి చిత్తశుద్ధిని కూడా పూర్తిగా పోరాట పటిమతో చేస్తే ఇంకా చాలా అర్చనీయంగా ఉంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం. సార్, ఈ తెలంగాణలో బీసీలకి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల మీద బీసీల వైఖరి ఏంటి? నిజంగా వీళ్ళకి బీసీ లీడర్లకి వీళ్ళకి చిత్తశుద్ధి ఉందా, వివరించండి. ఇది మాత్రం మంచి ప్రశ్న అండి. ఎందుకంటున్నామంటే బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నది మొత్తం బీసీ సంఘాలు. దాంట్లో మాత్రం ఎటువంటి సందర్భంలో వారిని ఆక్షేపించేది లేదు. కాకపోతే ఉన్న బాధ ఏంటంటే నాయకుడు అనేవాడు వివిధ పార్టీలకు అనుబంధంగా పనులు చేస్తున్నారు. వీరు 10 సంవత్సరాలు గవర్నమెంట్ నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ఏం చేయలే. కానీ ఈనాడు కొంతమంది కవిత వల్ల బీసీలకు అవుతుందని, కేటీఆర్ వల్ల అవుతుందని, కేసీఆర్ వల్ల అవుతుందని, హరీష్ రావు గారు అయితే అని, ఇవన్నీ బీసీలలో వర్గాలుగా మనం కలహించుకోవడానికి చాలా రకాల బాధలు ఉన్నాయి. అదేవిధంగా 42% బీసీలు ప్రభుత్వం ప్రకటించగానే అది వచ్చిందా రాలేదా, వస్తుందా రాదా అని చూడకుండా ముందే కూర్చుంది ఏదో కోయిలన్న సామెతంగా పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, స్వీట్లు, అవి ఇవన్నీ దండలు బోండలు అన్నారు. ఇవాళ ఏమైతే మన వాళ్ళందరికీ తెలుసు. రాష్ట్ర నాయకత్వంలో రాష్ట్రంలో బీసీల కోసం పోరాటం చేస్తున్న బీసీ ప్రముఖులకి ఏ ఒక్కరికి తెలియని సత్యం కాదు. బీసీలకి అంత తొందరగా న్యాయం జరగదు. కానీ మనం ఊకదంపుడుగా 3 పార్టీలుగా 30 మందిలాగా డివైడ్ అయిపోయి ఎవరు భజన వాళ్ళు కొట్టుకుంటే మనకి బీసీలకి ఏ రకంగా న్యాయం చేస్తుంది ఈ పార్టీలు, ప్రభుత్వాలు? దీని మీద మాత్రం స్పందించాల్సిన ఆవశ్యకత పెద్దలకు ఉంది. సరే, 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ మీద హైకోర్టు స్టే ఇచ్చినటువంటి నేపథ్యంలో మీ వ్యూ, మీ అభిప్రాయాలు చెప్పండి. వాస్తవం చెప్పాలంటే కోర్టు స్టే అనేది అందరికీ తెలిసిన సత్యమే. ఎట్టి పరిస్థితుల్లో వస్తుంది. రిజర్వేషన్ కల్పిద్దామని వాగ్దానం చేసిన వాళ్ళకు కూడా ఇది వస్తుందని తెలుసు. దాంట్లో మరి కోర్టు కేసు వేసింది రెడ్డి గారు, మాధవరెడ్డి గారు వేసిందంటే ఆయన ఒక్కడి అభిప్రాయంగా, ఆయన సొంతం కోసం కాదు, ఆ సామాజిక వర్గానికి. నేను ఒక్కటే ఒక ప్రశ్న వేస్తున్నాను. జనరల్గా రాష్ట్ర జనాభాలో మీరు 6% అని మీరు చెప్పుకుంటున్నారు, మా నాయకులు మొత్తం 3% మీరు అంటున్నారు. 3, 6 సమస్యని కాదు. 42% ఉన్న మాకు అన్యాయం చేయటానికి ఈ 6-3% ఇవాళ రాష్ట్రాన్ని మొత్తం మీ చేతుల్లో, మీ నేతృత్వంలో, మీ ఆర్గనైజేషన్లో ఉంచుకొని మీరే 42% ప్రకటిస్తున్నప్పుడు, మీ సామాజిక వర్గమే ప్రకటిస్తున్నప్పుడు మళ్ళీ దీనికి అవరోధం ఏంటి? ఆ అవరోధం చేస్తూ బీసీలకు అన్యాయం చేసి వాళ్ళ నోటికాడు కూడు తీసుకోవటం అనేది అర్చనీయం కాదు. ఈ కోర్టు అనేది మాత్రానికి ప్రభుత్వం దాని మీద నిర్ద్వందంగా ఫైట్ చేసి బీసీ సామాజిక వర్గాలకి న్యాయం చేయాల్సిన ఆవశ్యకత ప్రభుత్వం మీద ఉన్నదని మాత్రానికి నేను చెప్తున్నాను. సార్, ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ గురించి మీ అభిప్రాయాలు చెప్పండి. దీంట్లో ఇక చెప్పాల్సింది ఏంటంటే వడ్డిచ్చేవాడు మనవాడైతే ఏడ కూర్చున్నా వాళ్ళకి భోజనం కరెక్ట్గా వస్తుందన్న చందంగా
ఇవాళ రాష్ట్రం మొత్తంలో కాదు, నేషనల్ లెవెల్లో ఓసీలు అనే ఒక దానికి లబ్ధి పొందాల్సిన వాళ్ళు 18% అని జగమెరిగిన సత్యం అందరూ చెప్పుకుంటున్నారు. అదేవిధంగా వస్తే ఇక్కడ రిజర్వేషన్లకు అవరోధం అని చెప్పి కటాప్ అనే దానికి 50% అని చెప్పుకుంటున్నప్పుడు 42% వీళ్ళకి అడ్డం తిరుగుతున్నారు కదా. ఓసీలు ఉన్నది మొత్తం కొట్టిన రాష్ట్రంలో తెలంగాణలో 7% అనేది నిర్బంధంగా అందరూ బీసీలు చెప్పే విధానం. మరి ఓసీలు 7% అంటుకున్నాం. 93% ఉన్న బీసీలకి 42%. రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీలు కలిపి 93% ఉన్నారు. రాష్ట్రంలో 93% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. దాంట్లో 56% బీసీలు ఉన్నారు. 42% బీసీలు రిజర్వేషన్లు అడుగుతున్నారు. 7% ఉన్న ఓసీలు ఈడబ్ల్యూఎస్లో 10% లబ్ధి పొందుతున్నప్పుడు 56% ఉన్న బీసీలు 42% అడగటం అనేది అత్యాశ కాదని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు 42% ఇవ్వద్దు, కటాప్ 50 అని చెప్పి ఫైట్ చేస్తున్న మీ అందరికీ ఒక్క ప్రశ్న వేస్తున్నాను. మీరు ఈడబ్ల్యూలో 10% తీసుకున్నప్పుడు 50, 10, 60% అనేది ఆనాడే పెరిగింది. అప్పుడే మీకు వంటినప్పుడే మీరు సైలెంట్ కూర్చొని అన్ని పార్టీలలో అగ్రవర్ణ నాయకత్వం మొత్తం దానికి మద్దతు తెలిపినప్పుడు 42% కటాప్ అనేది ఆనాడే ఎగిరిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొత్త అనేది రూల్ తీసుకొచ్చేసి 42%కి మోకాలు అడ్డమేయటం అనేది హర్షణీయం కాదు. ఇది బీసీలకి అన్యాయం చేయటమే అని చెప్పి మేము అనుకుంటున్నాం. సార్ చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో బీసీలకి 42% రిజర్వేషన్ అమలు చేయడానికి బీసీ ఉద్యమాలు ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఒకటండి, ఏదున్నా బీసీ నాయకులు ఇప్పటివరకు పోరాటం చేస్తున్నారు. వాళ్ళందరినీ మేము హితోధికంగా సాంగ్లిస్తున్నాం, అభినందిస్తున్నాం, అన్ని చేస్తున్నాం. కానీ అవి సాధించే వరకు వచ్చేస్తే మాత్రానికి ఎవరి దారి వాళ్ళే అవుతుంది. హైదరాబాద్కి 5 రోడ్లు ఉన్నట్టే ఎవరు పార్టీ కింద వాళ్ళే ఉండి నేను చేస్తాను అనుకుంటున్నారు. కానీ కాకపోతే పోరాటం చేస్తానంటున్నారు. కానీ ఒక్క తాటి మీద బీసీ ఉద్యమాలు నిర్వహించినప్పుడే మన వరకు మనం సాధించుకునే ఆవశ్యకత ఉంటుంది. వీళ్ళంతా ఏకతాటి మీద రావటం కోసం ఆయా పార్టీలో ఉన్న బీసీ నాయకులు మొత్తం చిత్తశుద్ధితోటి ఈ రిజర్వేషన్లు కావాలి, నా వాళ్ళు బాగుంటే నేను బాగుంటా, నా వాళ్ళు ఉనికి నిలబడితే నేను నిలబడతాననే ఆలోచనతోటి ముందుకు నడిచినప్పుడే జరుగుద్ది. ఇది ఏదున్నా మీరు రాజకీయంగా కానీ మేము రాజకీయం కానీ ఇన్ని సంవత్సరాలు పోరాటం చేస్తున్నాం. యువకులు ఉన్నారు, వయో వృద్ధులు ఉన్నారు. బీసీలలో అన్ని రకాలుగా సేవలు చేసిన మహానుభావులకి మనం కోరుకునేది ఒక్కటే, వీరందరికీ చేతులెత్తి నమస్కరించేది నేను ఏమంటున్నానంటే, ఈనాడు మన హయం అయిపోయింది. భావితరాలైన మన పిల్లల భవిష్యత్తు కోసమైనా ఈ పోరాటాన్ని మీరు సాధించారు. మీ అందరి ఆధ్వర్యంలో ఇది వచ్చింది అనిపించుకోవాలంటే చిత్తశుద్ధితోటి ఏకతాటిమే రాజకీయ విభేదాలు మర్చిపోయి మనం బీసీలమని ముందుకు నడిచినప్పుడే ఇది సాధించుకోవడం జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. సార్, రాజకీయ పార్టీలు బీసీలకు ఏ విధంగా న్యాయం చేస్తున్నాయి వివరించండి. ఏదైనా బీసీలకి రిజర్వేషన్లు అనేది కాకుండా రాజకీయ పార్టీలు చిత్తశుద్ధి ఉన్నట్టుంటే స్థానిక సంస్థలలో కానీ రాష్ట్ర పదవులలో కానీ మిగతా వాటిలలో కానీ నామినేట్ పదవుల్లో కానీ ఏ రకంగానే బీసీలకి ఏ శాతం న్యాయం చేస్తున్నారు. వీళ్ళకి ఎక్కడ 3 పార్టీల సమస్యనే కాదు, 33 జిల్లాలలో కాంగ్రెసు, తెలుగుదేశం, బీఆర్ఎస్, కమ్యూనిస్టులు అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ బీజేపీ పార్టీతో సహా బీసీలకి ఏ రకమైన పదవులు ఎన్నెన్ని ఇచ్చారనే దానికి ప్రశ్నిస్తే ఏది లేదని చెప్పి 33 జిల్లాల్లో 33 జిల్లాలు ఎన్ని జిల్లా అధ్యక్షులు ఇచ్చారు? బీజేపీ వాళ్ళు 10 కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఇక మళ్ళీ సర్వే అయ్యి మనకు ఏదున్నా అన్ని పార్టీలు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీల కానిపోతే ప్రతిపక్షంలో ఉన్న వామపక్షాలతో సహా బీసీలకి మాత్రానికి జిల్లా కమిటీలలో కానీ మిగతా వాటిలలో కానీ ఎక్కడ అధ్యక్ష స్థానాలు ఇచ్చిన కానీ లేవు. వాళ్ళకి ఈ రకమైన పరిమితిలో 42% కాకుండా కనీసం 5-6% కూడా వాళ్ళు స్పందించలేదు. దాని మీద చిత్తశుద్ధి లేదు. సార్ చెప్పండి, రాజకీయ పార్టీలలో జిల్లా కమిటీలు ఉంటాయి 33 జిల్లాలో, ఆ కమిటీల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత ఉందంటారా లేదంటారా? వాస్తవం చెప్పాలంటే మరి ఇంతమంది చెప్తూనే ఉన్నారు బీసీలో అని. నేడు కమ్యూనిస్టులు కూడా బీసీలకు న్యాయం చేయాలంటున్నారు. కానీ జిల్లా కమిటీలు రాసుకునేటప్పుడు మాత్రానికి వాళ్ళల్లో ఉండే 10 మంది కూర్చొని పేపర్లో రాసుకొని వెళ్తున్నారు. కానీ 42%కి బదులు 30% కనీసం
బీసీలకు పదవులు ఇవ్వాలన్న జిజ్ఞాసను కానీ నిర్ణయాన్ని కానీ ఏ రకంగా తీసుకోవట్లేదు. దానికి ఎంతవరకు న్యాయం చేశారు అన్నది వాళ్ళే తెలియజేయాలని చెప్పి చెప్తున్నాం. బీసీలకు మాత్రానికి ఏ పార్టీ న్యాయం చేయదు, చెప్పటానికే ఉంటుంది కానీ చెయ్యటానికి మాత్రం లేదు. అది బీసీలు చైతన్యవంతం అయితేనే మారుతుంది. సార్, అక్టోబరు 18, 2025లో బీసీ బంద్ జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 42% రిజర్వేషన్కి సంబంధించి. దానికి సంబంధించి వివరించండి. దానికి బంద్ చేసి మనం సక్సెస్ చేసుకోవాల్సిన ఆవశ్యకత మనకు అందరి మీద ఉన్నది. కానీ దానికన్నా ముందు సకల జనుల దాని జరిగినప్పుడు దీనికి ముందుగానే మనకి సకల జనుల సర్వే నిర్వహించడం జరిగింది. దాన్ని గవర్నర్ గారికి పంపించారు. దయచేసి గవర్నర్ గారు ఆమోదించినట్టుంటే ఇన్ని సమస్యలు ఉండవు. అదే సర్వేని రాష్ట్ర గవర్నమెంటు రాష్ట్రపతికి పంపించింది. దాన్ని కూడా పరిశీలించి 9వ షెడ్యూల్లో పెడితే సమస్యలు తీరుతాయని చెప్పి కోరుకుంటున్నాం. జరగాలని మళ్ళీ అడుగుతాం. ఏదైనా ఇటు గవర్నర్ గారు అటు రాష్ట్రపతి గారు రెండింటిని ఇద్దరు కలిసి ఆమోదిస్తే ఈ 42% రిజర్వేషన్ అనేది జరుగుద్ది అనేది నిజమే. అదేవిధంగా 9వ షెడ్యూల్లో కనుక ఇది ఉంచినట్టుంటే అసలు బీసీలకు రిజర్వేషన్లు అంటే ఎటువంటి అవరోధం ఉండదు.